మా దగ్గర గంటలు లేవు, మా దగ్గర ఇదే గంట ఉన్నది. నువ్వు అన్నీ కరెక్ట్గా నిజాలు చెప్పాలి, వాస్తవాలు చెప్పాలా, ఏం జరిగిందో చెప్పాలా, అసలు ఎవరు నిద్రలేకున్నారో చెప్పాలా, అన్నీ చెప్పాలి. నువ్వు కరెక్ట్గా ప్రతి ఒక్కటి చెప్తేనే ఇప్పుడు, లేదంటే ఇబ్బంది అయిపోతుంది. అన్నీ చెప్పాలి నువ్వు కరెక్ట్గా, అన్నీ ఏం జరిగింది ఏందనేది అన్నీ కూడా చెప్పాలి వివేకం సార్. నువ్వు చెప్పితేనే ఇప్పుడు అన్నీ మనకు బాగుంటుంది. నేను అడిగే ప్రశ్నలన్నిటికీ నాకు చెప్పకపోయినా నువ్వు ఎవరికొకరికి దెయ్యమై పెట్టైనా సరే చెప్పాలి. అది నా ఆశ. ఏంటంటే చాలా ట్రబుల్ అయిపోతుంది, అందుకని చెప్పి శాంతపరిచి ఎందుకే అంటే మన దగ్గర ఈ పెద్ద గంట లేదు, ఈ గంటతోనే సరిపెడుతున్నా. నువ్వు ఖచ్చితంగా అయితే వాస్తవాలు చెప్పాలి. అసలు ఏం జరిగింది ఏందనేది చెప్పాలా. అది అది మన ఆశ. ఏంటంటే అది అసలు నిన్ను నిద్రెవరు లేపినారు ముందు. నమస్కారం, బాగానే నమస్కారం పెట్టినావు, మేము నమస్కారం పెడతాం స్వామి, నీకు మొక్కుతామయ్యా, నీకు మొక్కుతాం. ఈ నెల నుంచి సరే కేసు మనం అధికారంలో ఉన్నప్పుడు ఏ పొద్దు కేసు గురించి మాట్లాడాలా. సరే ఇప్పుడు మాట్లాడినాడు. రాష్ట్రంలో ఉండే ప్రజానీకం అందరూ కూడా ఏమనుకుంటారో, ఒరే 5 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడలేదే, ఏం ఎట్టొచ్చావా, కూర్చో ఇక్కడ పెద్ద ఆయన అడుగుతానులా, ప్రశ్నలు ఏం కథ ఎట్ట. ఇప్పుడు పరిస్థితి ఏది, నిన్ను ఎవరు లేపినారు, అసలు వీళ్ళకి ఏమీ తెలియనిట్టు. సరే ఎవరు పోయి తెచ్చినారు కదిరికన్నా అది అన్నా, నీకు ఏమి తెలుసా, నీకు ఏమీ తెలియదు, అసలు ఏమీ తెలియదు. నిన్ను నిద్రపోయేటప్పుడు ఎవరైనా సరే నిన్ను వచ్చి లేపుతారా, లేపితే నీకు ఎంత కోపం నిద్రపోయేటప్పుడు అనేది తెలుసు చాలా మందికి. మరి నీవే అన్నీ ఏమీ తెలియనిట్టు, మరి ఎవరైతే మనకు స్కెచ్ చేసినారో వాళ్ళే మన విగ్రహాలు పెడతారు, మళ్ళీ వాళ్ళే వచ్చి పోల్దాన్ని లేస్తారు, మళ్ళీ వాళ్ళే జైలు కొడతారు. ఇప్పుడు నాకు తెలియదు బాబాయ్ గారు అన్నీ. ఇప్పుడు మనకు చాలా డ్యామేజ్ జరిగిపోతుంది, మామూలు డ్యామేజ్ కాదు అది, ఏం ఒక రకమైన డ్యామేజ్ అయితే కాదు. రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా నీ గురించి ఆలోచన చేస్తున్నారు. ఇప్పుడు నువ్వు చెప్పాలా. ఇప్పుడు ఏమీ తెలియదు అంటున్నారు, ఏమీ తెలియకుండా ఉంటే నీకై నువ్వే మీ కబోర్డు కొట్టుకున్నా చెప్పు, వాస్తవాలు మాట్లాడదాం. ఇప్పుడు నువ్వు మా మధ్య లేవు, లేకన్నా ఇప్పుడు నువ్వే నువ్వే నేరుగా పోయి ఆ కబోర్డు కొట్టుకొని ఆ రక్తం గారి ఆ నుంచి దోక్కుంటావు, బాత్రూమ్ లేకపోయి ఆమె నువ్వే కొనుక్కున్నావా. ఇంట్లో బెడ్ లేదు నీకు, నువ్వేం బాత్రూంలో ఎందుకు కొనుక్కోవాలా. ఈ రక్తం అంతా మళ్ళా రక్తం పడిందని చెప్పి ఆ రక్తం అంతా నువ్వు తుడిసినావా, వచ్చి మళ్ళా ఏమన్నా మళ్ళీ నీకే కుట్లు వేసుకున్నా, నువ్వు నీచగా నువ్వే కుట్లు వేసుకుంటారులే, వేసుకున్నావా. మళ్ళీ కబేటు నెట్టు కొట్టుకున్నావు, మళ్ళీ ఈడబడున్న మనిషి ఈ నుంచి బాత్రూంలోకి ఎట్టపోయినావు, ఈ బాత్రూంలోకి పోయిందంతా ఈ రక్తం అంతా అయిందే, ఇల్లు క్లీన్గా ఉండాలా, ఇల్లు శుద్ధంగా ఉండాలని ఏమన్నా మళ్ళీ లేచి వచ్చి ఏమన్నా తుడిచిపోయి ఏమన్నా మళ్ళీ కొనుక్కున్నాం వా చెప్పు. ఊరికే ఉంటే కుదరదు, రాష్ట్రంలో ఉండే ప్రజలకు తెలియాలి. ఇప్పుడు 5 సంవత్సరాల పాటు మనోడు అవినాష్ రెడ్డి పొద్దు బయటికి రాలా, వచ్చే ప్రెస్ మీట్ ఏం పెట్టలాయా. నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి సినాయన దిగిని అంటున్నాడు. మరి ఏంది మందల, ఏంది విషయం నువ్వు చెప్పాలి. నువ్వు ఎవరికి పడతావో, నువ్వు ఏం చేస్తావో, నీకు ఎంత శాంతి కావాలంటే అంత శాంతి చేస్తాం. నువ్వు వాస్తవాలు చెప్పాలి, నిన్నే అడగాలి, ఎవరిని అడుగుతావో. సిబిఐ అట్లాంటి వాళ్ళే విచారణ దర్యాప్తు సమస్యలే పట్టుకోలేకడారు. మరి నువ్వు ఎట్ట కుట్లేసుకున్నావు, మరి నువ్వు ఎట్ట గొడ్డలతో ఎట్లేసుకున్నావా, లేకంటే కబేటు కొట్టుకున్నావా, ఎవరికేం తెలుసు. నీకై నువ్వేమే కొట్టుకున్నావు, నువ్వు ఏమి దునపోతులు మనవా పోయి కొట్టుకోవాలి, లేకంటే పొట్టేళ్ళు ఏమన్నా కొట్టుకున్నాయా, నువ్వే కొట్టుకున్నావు, నువ్వే కుట్లేసుకున్నావు, నువ్వే రక్తం తుడిచినావు, నువ్వే అలా. అసలు లెటర్ ఏంది కథ, నువ్వు ఆ మాదిరి ఆ స్థితిలో పోవాల్సిన కారణం ఏమొచ్చింది. సరే ఎట్టో టైం లేదు, ఆ పొద్దుటి వరకే మన టైం ఉనింది. ఆ రోజు మనల్ని దేవుడు పిలిచినాడు, దేవుడు పిలిచే మనం పోయినాం, ఓకే బాగుంటుంది, నేనేం కాదల్లా. కానీ లెటర్ ఎట్లా రాసావు అనేది నా ప్రశ్న. చెప్పు. నమస్కారం, నీకు నమస్కారమే. చెప్పు, ఈ లెటర్ ఎట్లా రాసావు, ఎట్ట కితాబ్ ఎట్లా రాసావు, కింద ఏమన్నా 2-3 పేపర్లు ఒత్తిపెట్టి రాయించారా, లేకుండా ఉంటే నువ్వే ఏమన్నా రాసావా, నీ సహస్రాలతోనే ఏమన్నా రాసావా, నీకు అప్పటికప్పటికి పెన్ను ఎవరు ఇచ్చినారు, నిన్ను ఆ స్థితిలో చూసి మళ్ళా నీకు పెన్ను ఇచ్చి రాయి లెటర్ అని చెప్పి ఎవరు చెప్పినారు, లేకంటే పెన్ను పేపరు ఆ కింద అట్ట 4 పేపర్లు ఒత్తుకు అన్నీ పెట్టుకొని ఏమన్నా ఆమెను పోయినా కబేటు కొట్టుకొని ఏమన్నా
లేకంటే ఏమన్నా ఆయన బాత్రూమ్ లేకపోయి ఈ దోక్కుంటా బాత్రూమ్ లేకపోయి మళ్ళా మర్చిపోయి ఏమన్నా మళ్ళా వచ్చి లెటర్ రాసి ఏమన్నా మళ్ళా పోయినావా? ఏమి జరిగింది ఆ రాత్రి చెప్పాలను. ఇదేం ఆశామాషా పని కాదు. ఇన్ని సంవత్సరాల నుంచి అన్న అధికారంలో ఉన్నప్పుడు సినాయన ఖచ్చితంగా న్యాయం చేస్తాడులే అని అనుకున్నాం. ఇప్పుడు ఎవడు ఆ సాక్షులు అనేవాళ్ళు ఎవరు లేకుండా పోయినారు. ఇంక నువ్వే సాక్ష్యం, నువ్వే ఎట్ట చెప్పాలనో, నువ్వు ఏమి చేయాలనుకున్నావు, నువ్వు ఏమి చెప్తావో నువ్వు చెప్పాలి. ఇప్పుడు నీకంత ఇబ్బంది ఏం కలిగిందని కదా, నువ్వే కబోర్డు కొట్టుకునే అంత ఇబ్బంది ఏమి కలిగింది నీకేం ఆస్తులు లేవా, భూములు లేవా, కారులు లేవా, ఇండ్లు లేవా, వాకిళ్ళు లేవా, డబ్బులు లేదా? నీకు ఏమి తక్కువై నువ్వే పోయి కబోర్డు కొట్టుకొని బాత్రూంలో పోవాల్సిన పని ఏమొచ్చిందో చెప్పు. అది కదా ఇప్పుడు అడుగుతుందడా. నీకు ఎందుకు వచ్చింది అంత బాధ? బ్రహ్మాండంగా బిడ్డ చదువుకునింది, డాక్టరు, బాగున్నారు, బాగా ఆస్తి ఉన్నతమైనటువంటి కుటుంబంలోనే ఇచ్చినావు. మళ్ళీ నీకెందుకు అంత బాధ? నీకెందుకు వచ్చింది అంత బాధ? నువ్వే కబోర్డు కొట్టుకోవాల్సిన బాధ ఏమొచ్చింది చెప్పు. అదేం ఒకరిద్దరు అడిగేది కాదు. ఇదే మన పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ అడిగేదే. ఇదేమి నేను ఒకడే అడిగితే శివరాజు ఒకడే అడిగేది కాదు, అందరూ అడుగుతున్నారు. చెప్పు, నువ్వు ఏం చెప్తావో. నువ్వు దేక్కుంటా బాత్రూంలో పోవాల్సిన కర్మే నీకు. బెడ్ మంచం పెట్టుకొని ఇల్లు అంత పెట్టుకొని ఎందుకు పోవాల్సి వచ్చిందట? మళ్ళా ఆడగడ ఇల్లు క్లీన్ అయిపోతా, ఇల్లు శుద్ధంగా లేదే, ఇల్లు అంతా రక్త మడకలు ఉన్నాయని చెప్పి మళ్ళా వచ్చి ఇల్లు అంతా శుద్ధం చేసివి. అసలు నీకే కుట్లు ఎట్టేసుకున్నావో చెప్పు. దీనికి సమాధానం. నువ్వు మనిషికి ఎవరికైనా ఒప్పి కుట్లు ఎట్టేసుకున్నావు? నువ్వేం కుట్లు వేసుకోవాలా? కుట్లు కూడా వేసారా? నువ్వే వేసుకున్నావు. అది తెలియక చచ్చాదేడా. నీకెవరు వేసారు కుట్లా? చెప్పాలి ఇప్పుడు. అదేమి ఆశామాషా పని కాదు. కుట్లు ఎవరు వేసారో చెప్పాలా? గుండెపోటు వచ్చింది బయటకు వచ్చి అవి చెప్పింది, అవన్నీ తెలుసు అందరికీ, రాష్ట్రంలో ఉండే ప్రజానికానికి అందరికీ తెలుసు. ఎవరు వచ్చి చెప్పమంటే గుండెపోటు అని చెప్పినారు, ఎవరు వచ్చి చెప్పమంటే మటర్ అని చెప్పినారు. అవన్నీ ఆ రాష్ట్రంలో ఉండే ప్రజానికానికి తెలుసు. ఆ కథ అంతా కూడా బాత్రూంలో ఏం జరిగింది, బెడ్ మంచం మీద ఏం జరిగింది అనేదే ఇప్పుడు తెలియాల్సింది. ఆ రక్తమరకలు ఎవరు దుడిచారో అది కదా కావాల్సింది. ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నా, నీకింత బాధ ఏమి వచ్చింది? ఎందుకు? సరే దేవుడు పిలిచినాడంటే పోయినావు, అదేరే విషయం. కబేటుకు పోయి ఎందుకు కొట్టుకోవాలి నువ్వు? ఆ రక్త మరకలు ఎందుకు తుడసాలా? తుడిచేవాళ్ళు పనులు ఉన్నారు కదా ఇంట్లో. నువ్వు పోయేవాడు ఎట్టా పోయినావు వాళ్ళు పనులు తుడుచారు కదా, నువ్వెందుకు చెప్పుది? నువ్వు చెప్పాలయా? నువ్వు పెద్దోడివి. రాజన్న తర్వాత నిన్ను ఎంతగా అభిమానించారు చూడు. చక్కటి చిరునవ్వు, ఆ తేజస్సు, ఏం ఆ బుద్ధులో మీసాలు ఇట్లా తిప్పుతూ ఉంటే ఇట్లా అంటూ ఉంటే ఏం కథ ఎట్లుండింది కథ? కారు ఎక్కి డోరు బయట నిలుచుకొని అని ఇట్లా అంటూ ఉంటే మీసాలు తిప్పుతూ ఉంటే మామూలుగా ఉన్నిందా? అటోడివి ఈ బుద్ధు నీకే కబోర్డు కొట్టుకున్నాను, బాత్రూమ్ లేకపోయినాడు, ఆడ మునుకున్నాడు. మంచాలు లేవా? బాత్రూంలో మునుకున్నా. ఏంది కథలయ్యా చెప్పు. నువ్వు నాకు తెలీదు. రాష్ట్రంలో ఉండే ప్రజానికం అందరూ అనుకుంటారయా, ఈ నీకు అర్థం కాలా? 5 సంవత్సరాలు ఏం చేశాడు కొడుకు? మరి అవినాష్ రెడ్డిని ఎట్టగా పడతా ఉన్నాడు. అయితే సునీతమ్మతోనే అన్నాడంట. అయితే ఇంకో కేసు అవుతుందో లేదంటా ఉంటే అవినాష్ రెడ్డి బీజేపీలో పోతాడు. నువ్వు పో బయటికి నుంచి, ఏమవుతుంది పో, నీ వల్ల చేసుకోపో అన్నాడంట. అందుకదు అడుగుతుంది ఏంది కథ అని. నీకెందుకు వచ్చింది అంత బాధ? మరి వాళ్ళంటే సరే ఆయుధాలు తెచ్చినారు, మరి జరిగిన అది పక్కన పెట్టి ఇప్పుడు అడుగుతుంది ఏంటంటే మాకు సంబంధం లేదంటున్నారు కదా. మరి సంబంధం ఎవరికి అది చెప్పు. అదే చెప్పాల్సింది. ఇప్పుడు మాకేం సంబంధం లేదు అన్నారు. మరి సంబంధం ఎవరికి? సంబంధం ఉండే వాళ్ళు ఎవరు? మాకేం సంబంధం లేదు అంటే నువ్వే పోయినావని వాళ్ళు చెప్పటం. నీకెందుకు వచ్చింది అంత బాధ అనేదే నా పాయింట్. బ్రహ్మాండంగా అన్నీ ఉన్నాయి రాజకీయ పరంగాను. మన దగ్గర ఉండేటువంటి వ్యక్తులు నువ్వు చాలా మంచోడివయ్యా, నిన్ను నమ్ముకున్న వాళ్ళ కోసం నువ్వు ఎందరైనా పోతావని ఒక మంచి పేరు ఉన్నది. యాడికైనా సరే, ఎంఆర్ఓ ఆఫీస్కైనా, కలెక్టర్ గారి దగ్గరికైనా, ఆర్డీఓ ఆఫీస్కైనా, ఏ పోలీస్ స్టేషన్ అయినా, ఏ హాస్పిటల్ అయినా, ఎవరైనా సరే పేద సాదా బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వాళ్ళు ఎవరైనా అయ్యా అని తలుపు కొడితే వాళ్ళను నీ కారులోనే దొడుకొని పోయి వాళ్ళ పని చేసి పెడతాడేనా అనే మంచి ఒక నమ్మకం ఉన్నది వాళ్ళకు. ఉండే వాళ్ళకి చెప్పు ఏం జరిగిందో. నీకే కష్టం వచ్చి నువ్వు కబోర్డు కడిపినావు చెప్పు. అది కదా కావాలా? బాత్రూంలో పోయి ఆడ కొనుక్కొని రక్తం అంతా కడిగి మళ్ళా నీ సహస్రాలతోనే లేఖ రాసి
అప్పటికప్పటికి నీకు పెన్ ఎట్ట వచ్చింది అది చెప్పు. అది కదా, అది తెలియాలి కదా. ఏం ఊరికే ఆచామాషా పని కాదు కదా. ఇదేం ఊరికేనే 4 మాటలు చెప్పి అదెట్టిగాని ఇదెట్టిగాని అని చెప్పి పోయే పని కాదు ఇది. ఒక ముఖ్యమంత్రి తమ్ముడువు నువ్వు, ఒక ముఖ్యమంత్రికి శనాయనవు. అంటే రాజన్న తమ్ముడివి, జగనన్న శనాయనవు. మరి జగనన్నకు కష్టమే కదా ఇప్పుడు ఇది. అంటే 5 ఏళ్ళు దర్యాప్తు వద్దో అవన్నీ మాట్లాడి నేను, అది అయిపోయింది. ఆ కథ చరిత్ర అదంతా చాప్టర్ క్లోజ్. ఇప్పుడు ఇంక నువ్వే చెప్పాలా, నీకు ఏం బాధ కలిగి నువ్వు ఆ పని చేసుకున్నావు. మరి నీకేం బాధ కలిగి నువ్వు కబోర్డు గడిపినావు, కబోర్డు కొట్టుకున్నావు. అసలు నీ దగ్గరికి వచ్చింది ఇప్పుడు అప్పుడు ఆ రోజు రాత్రి ఊరే అనేది తెలియాలయా. ఇదేం ఆశామాషా పని కాదు. నేను నా దగ్గర ఏం పెద్ద పెద్ద గంటలు లేవు నీకు శవల్లో మోగించి లేపేదానికి. నా దగ్గర ఉన్న కాడికి ఏదో గంట లేదు. దాంట్లో ఏదో 4 రాళ్ళు వేసి ఇదిలు ఇచ్చినా, శబ్దం వచ్చింది, ఆరతి ఇచ్చినా, శాంతపరిచినా. నువ్వు ఈరోజు రాత్రికైనా సరే మరి నా కళ్ళకి వచ్చి చెప్పినా ఓకే, లేదు ఇంకొకరి కళ్ళకి పోయి చెప్తే వాళ్ళు మళ్ళీ బయటికి చెప్పరు. నువ్వు నా కళ్ళకి వచ్చి కన్నా చెప్పినావు అనుకో, నేను ఖచ్చితంగా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి అందరికీ కూడా ఖచ్చితంగా తెలియజేస్తాను నువ్వు ఏం చెప్పినావు అనేది. నీకు ఏ కష్టం వచ్చిందని నువ్వు అంత పని చేసుకున్నావు. ఇప్పుడు వాళ్ళు అంటాంత అదే, మాకేం సంబంధం లేదు, మాకు ఎటువంటి ఇది లేదు, అంతా జరిగిపోయింది అంటే ఎట్ట నీకేం బాధ కలిగి చేసుకున్నావు ఆ పని అనేదే ఇప్పుడు అందరూ అనుకుంటారు. నువ్వు చెప్పాలా నువ్వు ఏమి చేసినావు, నీకెందుకు కలిగింది ఆ బాధ, నువ్వే దేనికి బాత్రూమ్ లేకపోవాల్సి వచ్చింది, నువ్వే ఎందుకు ఆ రక్తం మళ్ళీ లేచి వచ్చి తుడసాల్సి వచ్చింది, మళ్ళీ లేచి కుర్చీలో అద్దంలో చూసుకుంటా ఎందుకు కుట్లేసుకోవాల్సి వచ్చింది అనేది కూడా నువ్వు చెప్పు. నేను రాష్ట్ర ప్రజానికానికి తెలియజేసి మనోడికి ఎటువంటి డ్యామేజ్ రాకుంటానని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తుండా. నువ్వు నాకు కళ్ళకి వచ్చి ఖచ్చితంగా చెప్పాలి. వద్దు చెప్తేనే మరి బాగుంటుంది. చెప్పాలా, చెప్తే మనం తెలియజేస్తాం అందరికీ ఇటు జరిగింది, ఇదిగిన పరిస్థితి అని. సరే నువ్వు జాగ్రత్తగా నువ్వు ఏడావో ఉండే కాడు ఉండు, మాకు వాస్తవాలు తెలియజేయబా. మళ్ళీ ఏమన్నా ఉంటే మళ్ళీ మాట్లాడదామో, ఎందుకు ఊరికే ఈ బాధలన్నీ. సరే నీకు ఇంకొక పారి హారతి కావాలంటే ఇచ్చి శాంతపరుచా, నువ్వు శాంతించు. ఎందుకు వచ్చింది ఎట్లయితే అటవుతుంది, నువ్వు శాంతి ఇచ్చినావంటే మాకు అందరికీ కూడా బాగుంటుంది. నువ్వు శాంతంగా ఉండు. నువ్వు కళ్ళకి వచ్చి నాకు విషయాలన్నీ చెప్పినావు అనుకో, నువ్వు ఈ బుద్ధి రాకపోయినా రేపు రాకపోయినా 2038లోనైనా నువ్వు ఖచ్చితంగా కళ్ళకి వచ్చితే అన్న ప్రధానమంత్రి అయిపోతాడు. నువ్వు శాంతపడి నాకు వాస్తవాలు ఏందనేది నాకు తెలియజేయి. నాకు తెలియచేచ్చే మనకి ఎంతైనా మేలుగా ఉంటుంది. లేకంటే మనం చాలా ఇబ్బంది పడతాం రాబోయే రోజుల్లో. పెద్దయినా మనం ముందుగానే అన్నను ప్రధానమంత్రిని చేసుకోవాలనుకున్నాము. ఏదైతే ఏమవుతుంది, ఏం జరిగిందో చెప్తే సరిపోలా. ఎందుకు ఊరికే పంచాయతీ నువ్వు చెప్పు. ఇప్పుడు కాదు 2038లోనైనా నాకు చెప్పు. నువ్వు ఆ బుద్ధుల్లో అంటే అన్న ముఖ్యమంత్రి అయ్యేదానికి ఎట్నో జరిగిపోయింది. అవన్నీ నేను మాట్లాడడంలే. 2038లో మనం పుల్లుకు ముమ్మరంగా క్యాంపెయిన్ చేస్తాం. 2038లో ఏంద్రు ఎప్పుడు అన్నిట్టున్నదే ఇదేంది. అప్పుడే 2038లో మనం క్యాంపెయిన్ చేస్తాం. 2039లో అన్న ప్రధాని అవుతాడు. అప్పటికి వాస్తవాలు తెలిసే చాలు. నువ్వే చెప్పాలా ఎట్టటి జరిగింది ఏందనేది. అప్పుడు చెప్తే అప్పుడు కథ ఏందనేది మనం చూద్దాం. ఎట్టటి జరిగింది ఏంది వ్యవహారం అనేది ఆ బుద్ధిలో మాట్లాడుకొని ఆ బుద్ధి అంతా ములాఖాత్ అయి ఆ బుద్ధి గరిగరిక కహానీలన్నీ మాట్లాడి మనం ఆ బుద్ధి ఒక తీర్మానం చేసి ముందుకు పోదాం. ఇబ్బంది ఏం లేదులే. సరే మరి జాగ్రత్తగా ఉండు ఏడున్నా కూడా.